యంగ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ నాయకత్వంలో చేస్తున్నాం. అది ఎందుకు పెట్టామంటే ఇప్పుడు దాంట్లో ఐటీ ఎలక్ట్రానిక్స్ ఉంది, ఇండస్ట్రీస్ ఉంది, ఎనర్జీ ఉంది, టూరిజం ఉంటుంది, మైన్స్ ఉంటాయి. రేపు అన్నింటిలో చాలా ఎకనామిక్ యాక్టివిటీ రాబోతుంది. చాలా లక్షలాది మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే రోజు త్వరలో రాబోతున్నాయి. ఇదంతా స్ట్రీమ్ లైన్ చేయాలి, సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ క్రియేట్ చేయాలనేది ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు పెట్టాం. దాంట్లో ప్రధానంగా రీజనల్ గ్రూప్స్ పెట్టాం. అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క టీం పెట్టాం. దానికి ఎందుకంటే ఆల్రెడీ మీరు అన్నట్టు ఒక ఐటీలోనే కాదు ఇతర రంగాల్లో కూడా పెట్టుబడి పెట్టిన ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళకి ఎలా అది పరిష్కరించాలి, వాళ్ళ చేత ఇంకో ₹2 ఎక్కువ పెట్టుబడి ఎట్లా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టించాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కిందనే ఈసారి రీజనల్ బోర్డ్స్ లో పెట్టాం. అది తప్పనిసరిగా వైజాగ్ లో ఉంటుంది. బట్ నాట్ జస్ట్ ఫర్ ఐటీ బట్ అక్రాస్ ఆల్ ఇండస్ట్రీస్. 2014-19 మధ్య చాలా పరిశ్రమలు వచ్చాయి. 19-24 వెనక్కి వెళ్ళాయి. 24-29 వద్దామని సిద్ధంగా ఉన్నా 29లో ప్రభుత్వాలు మారితే మా పరిస్థితి ఏంటి అనే పెట్టుబడిదారులు మీరేం చెప్తారు? అది మీ చేతుల్లో ఉంది, ప్రజల చేతుల్లో ఉంది. ఇప్పుడు 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం ఎంత విధ్వంసం అయిందో మీరందరూ చూశారు కదా. ఒక్క లూలు గ్రూప్ గానీ ఆ రోజు పెట్టుబడి పెట్టుంటే 20,000 మందికి ఉద్యోగాలు వచ్చిండేవి. ఈ రోజు మీరు అడిగారు లూలు మళ్ళీ తిరిగి వస్తుందా అని. గత ప్రెస్ మీట్ లో మీరు మర్చిపోయారు, నాకు గుర్తుంది. నేను చెప్పా ఓపిక పట్టండి, న్యూస్ ఉంటుందని చెప్పా. ఆ రోజే న్యూస్ వచ్చింది కదా. ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కదా. కానీ బొత్స గారు దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. అంటే ఉద్యోగాలు రాకూడదా? ఆయనకి, వాళ్ళ భార్యకి, తమ్ముడికి, పిల్లలకి ఉద్యోగాలు ఉండాలి కానీ, రాజకీయ ఉద్యోగాలు ఉండాలి కానీ, నిరుపేద కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని బాగా చదివించారు, ఉద్యోగాలు రావాలి అంటే ఆ కళ నెరవేర్చకూడదా? తీసుకొస్తాం, పెట్టుబడులు తీసుకొస్తాం. తప్పనిసరిగా వేలాది మందికి, ఒక విశాఖపట్నంలోని లక్షలాది మందికి అన్ని రంగాలు కలిపితే ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. నంబర్ టూ ప్రజల పైన కూడా బాధ్యత ఉంది. మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో వైకాపా ప్రభుత్వం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజల పైన ఉంది. ఎందుకంటే పొరపాటున వాళ్ళు వస్తే ఉన్న పరిశ్రమలు మళ్ళీ పారిపోయే పరిస్థితి వస్తున్నాయి. దానికి ఉదాహరణ అమర్ రాజా బ్యాటరీ. దశాబ్దాలుగా ఉన్న అమర్ రాజా బ్యాటరీని ఎంత వేధించి పంపించేశారో మనందరం చూసాం కదా. ఎంత ఇబ్బంది పడ్డారు చూసి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? తెలంగాణకి వెళ్ళి పెట్టుబడి పెట్టారు. దానివల్ల నష్టపోయింది ఎవరు? ఆంధ్రులు, ఆంధ్ర రాష్ట్ర యువకులు. ఇది దయచేసి ప్రజలు గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నారు. ఆల్రెడీ భర్తీ చేసే కార్యక్రమం ప్రారంభించారు స్వామి. కొన్ని బ్లూ మీడియా యజమాని జగన్మోహన్ రెడ్డి గారు కాంప్లికేట్ చేశారబ్బా. కొత్త చట్టాలు తీసుకొచ్చి కాంప్లికేట్ చేశారు. దాన్ని అంటాంగిల్ చేయాల్సిన బాధ్యత ఉంది. నామినేట్ పోస్ట్ కూడా ఇబ్బంది పెడుతున్నారు. అవన్నీ ఇప్పుడు న్యాయపరంగా మేము చేస్తున్నాము. తప్పనిసరిగా నామినేటెడ్ పోస్ట్ అని ఒక పద్ధతి ప్రకారం భర్తీ చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం. అన్న మా క్యాలెండర్ ఉంది. గ్యాస్ సిలిండర్ దీపావళి నాడు మొదటి గ్యాస్ సిలిండర్ ఇస్తాను హామీ ఇచ్చాం. ఆ హామీని నిలబెట్టుకుంటున్నాం. 4 నెలలు కూడా అలా ప్రభుత్వం వచ్చి మేము బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాం. ఆ హామీలన్నీ ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటున్నాం. పెన్షన్ పెంచుతాం ₹1000. మేము 5 సంవత్సరాలు తీసుకోలేదు, 1 సంవత్సరంలోనే పెన్షన్ పెంచాం. మూసేసిన అన్న క్యాంటీన్లని తిరిగి ప్రారంభిస్తున్నాం, అది చేశాం. ఇంకో పక్కన కొన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నాం, ఆ ప్రక్రియ పూర్తి చేశాం. ఇట్లా నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తాను. దాంట్లో భాగంగా మెగా డిఎస్సి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇవ్వకపోతే మెగా డిఎస్సి మేము ఏర్పాటు చేసి ఆల్రెడీ టెట్ అయిపోయింది. నెక్స్ట్ డిఎస్సి డేట్స్ కూడా ప్రకటించబోతున్నాం. డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహించి ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్ చేసి విద్యా వ్యవస్థను కూడా బలోపేతం చేస్తాం. వైజాగ్ ఐటీ డెవలప్మెంట్ లో ఇది ఒక టర్నింగ్ పాయింట్, గేమ్ చేంజర్ గా ఉండబోతుందా? ఈ ప్రాంత యువతకు మీరు ఇచ్చే భరోసా? ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కని ఆగండి సార్. కాయలు ఇచ్చే చెట్లకే రాళ్ళు దెబ్బలాగా ఉంది స్వామి మీడియా మిత్రుల దగ్గర. నేను సమాధానం చెప్తున్నా కనుక నాకు అసలు ఏమో స్పీడ్ గా వస్తున్నారు సార్ ప్రశ్నలు 1 by 1. అమ్మ టీసీఎస్ గేమ్ చేంజర్ 100%. అట్లా విశాఖపట్నంలో వచ్చే ప్రతి పెట్టుబడి గేమ్ చేంజర్ గా మారుతుంది, అంటే ఎలాంటి డౌట్ లేదు. ఇంకో పక్కన టీసీఎస్ వచ్చి నేను ఆశించేది వచ్చే 100 రోజుల్లో నేను కొబ్బరికాయ కొడతామని ఆశిస్తాను. అరే బాస్ కొంచెం టైం ఈ స్వామి. 4 నెలలు అయింది. 4 నెలలు అయింది. 4 నెలలు ఏదంటే ఏ కంపెనీ ఆ కంపెనీ పేరు వాడటం కూడా కరెక్ట్ కాదు. నేను ఆల్రెడీ అందరినీ కలుస్తున్నా.
అమెరికా కూడా 5 రోజుల కోసం నేను అమెరికాకి వెళ్తున్నా, పెట్టుబడులు తీసుకొచ్చి ఎంఓఎల్ కొన్ని కుదుర్చుకుంటున్నాం. అవన్నీ అయిన తర్వాత కూడా మీకు తెలిసిన ఏ కంపెనీ వస్తుంది, ఎప్పుడు వస్తున్నాను. అంతేకాకుండా రాబోయే 5 సంవత్సరాలు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తాం. 20 లక్షల మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం. సారీ ఒక్క నిమిషం. ఏంటంటే ప్రతిసారి నేను చెప్పా, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజు ఇన్ని రోజులు అన్ని రోజులు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగదు. ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ దట్ సబ్జెక్ట్. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని సంస్థలతో రిపోర్టులు తెప్పిస్తున్నారు. ఎస్బీఐ క్యాప్ ద్వారా కొన్ని రిపోర్ట్లు అన్నీ వస్తున్నాయి. దాన్ని ఎట్లా రీవైటలైజ్ చేయాలి, శాశ్వతమైన పరిష్కారం ఎలా ఎత్తుకోవాలి, దాంతో కూడా శాసన సభ్యులు ఎంపీతో సహా మేము అందరం కూర్చుని మాట్లాడుకున్నాం స్వామి. సో మాకు ఎలాంటి విభేదాలు లేవు, మేము కూర్చుని మాట్లాడుకున్నాం. త్వరలోనే కార్యాచరణ మేము ప్రకటిస్తాం. కోరుగట్ట సజ్జల నందిగమ అంటే రెడ్ బుక్ ఓపెన్ చేసేసారా? అది కొంచెం చెప్పండి సార్.